నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఒక మనిషి సాధారణంగా సక్సెస్ సాధించాలంటే అతని ఫీలింగ్స్, ఎమోషన్స్, కోరికలు అన్నీ తన ఆధీనంలో ఉంటే మాత్రమే ఏ మనిషి అయినా సక్సెస్ సాధించగలడు. సో ప్రస్తుత కాలం చూస్తున్నాం, కామ కోరికలు ఎక్కువైపోయి అదుపు తప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ చాలా చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఈ మొబైల్ అడిక్షన్ బారిన పడి ఎక్కువగా ఆ కామ కోరికల్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ కామ కోరికల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి గురుగారు? శాస్త్రం ఏం చెప్తుంది దీన్ని బట్టి? అలాగే ఇప్పుడు చాలామంది ఈ అధికంగా కామాను బారిన పడి కొన్ని అఘాయిత్యాలు చేస్తున్నారు ఆడవాళ్ళ మీద. అసలు వీళ్ళకి ఇంకో జన్మంటూ ఉంటే కనుక వీళ్ళు ఎలా పడతారు? గరుడ పురాణంలో వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి గురుగారు? తప్పకుండా. ఇప్పుడు కామాతురాణం నా లజ్జాన భయం అన్నారు. కామంతో కళ్ళు మూసుకునేటికి అక్కడ సిగ్గుండదు, శరముండదు, భయము ఉండదు. అందువలన ఇది తల్లిదండ్రుల భయము, గురువుల భయము ఇవే ఉండవు. వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు ప్రవర్తిస్తాడు. కామం అనేటటువంటిది మనకి మనిషి శరీరంలో 64 ప్రవృత్తుల్లో 64 ప్రొపెన్సిటీస్లో అదొకటి. కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాలన్నింటినీ కూడా అదుపులో పెట్టుకోవాలి. ప్రయత్నపూర్వకంగా ఆ అదుపులో పెట్టుకోవాలి. దాని అంతగా అది అవ్వదు. ఇప్పుడు చిన్న పిల్లోడిని కనుక చూసుకున్నట్లయితే 6 నెలల పిల్లోడిని వాడు బెడ్ మీద పడుకున్నవాడిని చూడండి, వాడు బుడింగ్మని లెగుస్తుంది. వాడి పురుషాంగం పాస్ పోస్తున్నప్పుడు ఇలా స్ట్రైట్గా నిలబడుతుంది 90 డిగ్రీస్లో. అంటే ఆ వయసు నుంచి వాడికి కామం అనేటటువంటిది ఉంటుంది. ఇంకో గంటలో చచ్చిపోతాడు అనుకునే ముసలివాడిని కూడా చూసుకోండి. తీసుకున్నప్పుడు వాడు కళ్ళల్లో ఒక అందమైన ఆడపిల్లని అక్కడి నుంచో పెడితే ఆ కళ్ళలో చచ్చిపోతున్నాను రా బాబు అనే భయం లేకుండా ఆ కళ్ళల్లో మెరుపు కనబడుతుంది. ఇది ప్రాక్టికల్గా మన సైంటిస్టులు ఇవి ప్రూవ్ చేశారు. కాబట్టి కామానికి అంత బలం అన్నమాట. ఏమన్నాడు? జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మహామాయా ప్రయచ్చతి. జ్ఞానుల్ని సైతము మోహంలోకి పడేస్తుంది మహామాయ. కాబట్టి ఒక మనిషి మీరు అన్నట్టుగా సక్సెస్ రావాలి అంటే ఒక వృత్తిలో అర్జునుల వారిలాగా ఉండాలి. అర్జునుడికి ఆ చెట్టు మీద ఏమిటి కనబడుతుంది అని ఒక పక్షిని చూపించినప్పుడు మొత్తం బాడీ బర్డ్ కనబడదు ఆయనకి. కనబడింది ఒక్క కన్ను గుడ్డు మాత్రమే. అంత ఏకాగ్రత ఆయనకి. శబ్దస్పర్శి శబ్దంతో విని కొట్టుపడేసేవాడు. ఇలాంటివన్నీ కూడా కావాలి అంటే ఏకాగ్రత కావాలి. అంతేగాని లవ్వుల్లో, ఇన్ఫాక్చుయేషన్లో, ప్రేమల్లో, పగటి కలలకంటూ హాలుసినేషన్లో బ్రతకలేదు అర్జునుడు. జగదేక వీరుడు అయ్యాడు ఆయన. అంటే ఒక పని సక్సెస్ఫుల్ కావాలంటే ప్రతి మనిషి అర్జునుడు చేసిన విధానంలో వెళ్ళాలి. ముఖ్యంగా ఈ కామం అలా ఉండదు. కామం ఏ సంవత్సరాల నుంచి ప్రారంభమైపోతుందంటే దగ్గరగా 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్న పిల్లలు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి వాడు అప్పటి నుంచి అందులోనూ ఇప్పుడు ఫాస్ట్గా వచ్చేసినాయి యూట్యూబ్లు, సినిమాలు, ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్ ఉన్నాయి. వాడికి 4th క్లాస్ నుంచే దుకాణం సర్దేస్తాడు. అందువలన వాళ్ళని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. హార్మోన్స్ వాళ్ళని తప్పని అనకూడదు. మనం హార్మోన్స్ ఎదుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి విపరీతమైన కోరికలు పుడతూ ఉంటాయి. ఏదో తెలియనటువంటి బ్యాలెన్స్ తప్పి అదొక ఫీలింగ్స్ అనమాట. ఏంటంటే అమ్మాయి గురించి ఆలోచించడము, ఆ అమ్మాయి గురించే నిరంతరము పరిశ్రమించడము, అసలు చెప్పిన పని చేయడు, ఎదుర్కొండగా ఉన్న పుస్తకం చదవడు, చెప్పిన పని చేయడు. ఆ తీరా పోనీ అది అంతా కూడా శుక్రుని యొక్క మాయ. అదే మరి శుక్రగ్రహాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒక్క రాధాకృష్ణులు మాత్రమే తప్పించుకున్నారు. వాళ్ళది అతీతమైనటువంటి ప్రేమ. ప్రేమ అంటే కామము లేకుండా ఉన్నటువంటి ప్రేమని మాత్రమే ప్రేమనాల. ఇప్పుడు మనుషులు జనాలందరూ పెళ్ళిళ్ళు చేసుకుని ప్రేమండి, మా ఆయన అంటే నాకు ప్రేమండి, నా లవర్ అంటే ప్రేమండి, వీడు చదవరా బాబు అంటే ప్రేమండి అంటాడు. ప్రేమ అనకూడదు. ఇవంతా కూడా సింపుల్గా పచ్చి భాషలో చెప్పాలంటే కామం, లస్ట్ అంతే. ప్రేమ అనేది అసలు ప్రపంచంలో ఉండదు. ఎక్కడ ఉంటుందిరా అంటే ఒక తల్లి తన కొడుకు మీద చూపించేది ప్రేమ, ఒక తండ్రి తన కొడుకు మీద చూపించేది ప్రేమ, ఒక గురువు తన శిష్యుడి మీద చూపించేది ప్రేమ. అంతే. అంటే నిస్వార్థంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ లాస్ట్ దాని శరీరం కావాలా, వీడికి సుఖం కావాలా, అందుకని కలుస్తున్నారు. దానికి ప్రేమ అని అందమైన భాష పెడుతున్నారు, ఒక తొడుగు పెడుతున్నారు. ఇప్పుడు కారు ఉందమ్మా, కారు లోపలంతా వైరింగే. అబ్బే రేంజ్ రోవర్, BMW అంటారు. డొక్కులు తీసేస్తే వైర్లే అన్నీ. ఆ వైర్లు చూసుకొని ఏదైనా డొక్కులే. అలాగే హ్యూమన్ బాడీ కూడా వస్తే మా గాంధీ హాస్పిటల్కి వస్తే చక్కగా మార్చరీలో చూపిస్తాం, మా స్టూడెంట్స్ చూపిస్తూ ఉంటాం. ఏమిట్రా అంటే కంప్లీట్గా స్కెలిటన్, ఆర్గన్స్ ఇవే డైరెక్ట్గా ఉంటాయి. పైకి ఒక తొడుగు తొడిగాం. కాబట్టి యోగి వేమన ఏమంటాడంటే అశుద్ధాన్ని తీసుకొచ్చి దానిపైన ఒక గ్రేప్ జ్యూస్ లాగా మనం
పెడితే గ్రేప్ లాగా కనబడుతుంది అంత నున్నగా. అందుకని ఈ శరీరం ఉండడం వల్ల ఈ ఎముకల గూడు ఇది చూసి ఏదో పెద్ద అందమైన తొడుగు అనుకుని కామంలో పడిపోతాడు. అది మాయ. యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాయ రూపంలో ఉంటుంది మాయ. అందువల్ల దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ప్రయత్నపూర్వకంగా గురువు అనుగ్రహం ఉండాలి, తల్లి అనుగ్రహం ఉండాలి, తండ్రి అనుగ్రహం ఉండాలి. సరే, ఇక ఈ అఘాత్యాలు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అది అభ్యాసం అనమాట. ఏ మతంతో సంబంధం లేదు మనకి, భగవంత్ తత్వం. మరి ఎక్కడ చేస్తున్నారు? దొంగ నా కొడుకులు నాస్తికులంతా వచ్చి దేవుడు లేడంటారు. మరి వీళ్ళని చూద్దాం, ఆస్తికుల్లో ప్రవచనాలు చెప్పుకుంటారా, బెవర్సనా కొడకల్లారా అంటే వాళ్ళు ఏం చెప్తారు? రాముడు ఉన్నాడు, రాముడు పుట్టాడు, రామాయణ కావ్యం కల్పితం అని చెప్తారు. శంబాల నగరం గురించి మాకేదో తెలుసని పెద్ద పుడుంగుల్లాగా వచ్చి హిమాలయ పర్వతాల అవతల ఇమాజినేషన్, 4th డైమెన్షన్ అంటారు. మనుషులు వెళ్ళలేరు వీళ్ళేదో పెద్ద చూసినట్టు. కలియుగ భవిష్యోత్తర పురాణంలో చెప్పబడిందంటారు. అయ్యే పురాణాలు మళ్ళీ కల్పితమని ఈ వెధవల గాడిదలు చెప్తారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ హాఫ్ నాలెడ్జీ గాళ్ళ ప్రవచనకారులు, స్వామీజీలు, ఇటువంటి వెధవల వల్ల మొత్తం కంప్లీట్గా ఏమైపోయిందంటే ఆస్తిక భావాలు పోతున్నాయన్నమాట. సో సైన్స్ రావాల్సినటువంటి సైన్స్ స్టూడెంట్స్ ఎవడన్నా ఉన్నాడంటే ఏదో ఐఐటి గేట్లో కూడా రాని వాళ్ళని వాళ్ళేమో నాస్తికుల్లా తయారైపోయి దేవుడు లేడు అని చెప్తారు. గురుగారు, ఇలాగా ఈ అధిక కామ కోరికలతో ఉండి అఘాయిత్యాలకి పాల్పడే వాళ్ళకి ఇంకో జన్మ ఉంటే గనక ఎలా పుడతారు? వాళ్ళకి శిక్షలు ఏముంటాయి గరుడ? అదే చెప్తున్నా. వీళ్ళ కామంతో చేసే వాళ్ళకి ప్రేరేపించే వాళ్ళు ఎవరు? సరిగ్గా చెప్పి పురాణాలు చెప్పి చేస్తే కరెక్ట్గా, అరే నీకు ఇదిరా, నువ్వు కామానికి వెళ్ళకూడదురా, దేవుడు ఉన్నాడురా, దేవుడిని ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పి దేవుడు ఉన్నాడురా, నువ్వు ఆస్తిక భావాలు చేయి, ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వు, ఆడపిల్లలకు కాదు, లవర్స్కి కాదు అని చెప్తే వీళ్ళు మారుతారు. యూత్ని ఎక్కడ మారనేస్తున్నారు? కాబట్టి వీళ్ళందరికీ కూడా నేరాన్ని ప్రోత్సహించే వాళ్ళ కింద అబెట్మెంట్ అనే శిక్ష వీళ్ళకి పడిపోద్ది. ఎక్కడ? గరుడ పురాణంలో యమలోకంలో పడిపోద్ది. ఇక వీళ్ళు చెప్తాను, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళంతా కూడా రేపులు చేస్తున్నారు, అత్యాచారాలు ఏవేవో చేసేస్తున్నారు. కామానికి లేకపోతే ఆ డాక్టర్ సమరం ఒకడు ఉన్నాడు, ఆయన హస్తప్రయోగం అంటాడు మాట్లాడితే. దానివల్ల నష్టాలు లేవని ఒక తరతరాలను, ఒక 50 సంవత్సరాలు పాడు చేసేసాడు ఆయన. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవడిష్టం వచ్చినట్టు చెప్పేసి కామాల గురించి మొత్తం వీళ్ళంతా ఈ మహాపాపాలు చేసేటటువంటి వాళ్ళకి అక్కడ యముడు తోలు తీసేస్తాడు. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే అత్యాచారాలు చేసేవాళ్ళని, ఆడదాని ఇష్టం లేకుండా అనుభవించే వాళ్ళని, వివిధమైనటువంటి ప్రయోగాల ద్వారా, అంటే ప్రకృతికి విరుద్ధంగా చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఏం చేస్తాడంటే కుంభీపాక నరకంలో పడేస్తాడు. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాడు? నరకం ఉంటుందా, చచ్చిపోయాం కదా అనుకుంటారు. లేదు, శరీరం ఇస్తాడు. సేమ్ ఇలాగే మనకు ఉంటుంది. మళ్ళా అక్కడ చీము నెత్తురు ఉన్నటువంటి డ్రైనేజీ కాలవాల్లో తీసుకెళ్తున్నట్టు మన శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని ఈడ్చుకుంటూ వైతరిణి నదిలో తీసుకెళ్ళిపోతారు యమభటులు. టిఫిన్ కావాల్సి వచ్చినప్పుడు ఆకలి పెట్టరు, కాఫీ కావాల్సి వచ్చినప్పుడు ఎవరు ఎలాగైతే ఆకలితో మలమల మాడుతూ ఉంటారో అలా తీసుకెళ్ళి అక్కడ కామంతో కళ్ళు మూసుకుపోయినరా అంటారు చూసారా, అది లింక్. అక్కడ యముడు ఏం చేస్తాడంటే సరిగ్గా వీడి కళ్ళల్లో పెద్ద పెద్ద వేడి ఓసలన్నీ కాల్చేసి ఎలాగైతే తిమ్మరసుకు పెట్టేసాడో కృష్ణదేవరాయలు అలా కళ్ళల్లో గుచ్చేస్తాడు. ఇది ఒకసారి అయితే పర్వాలేదు, మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ శరీరం ఇస్తాడు, మళ్ళీ లేపుతాడు, మళ్ళీ కళ్ళు ఇస్తాడు, మళ్ళీ గుచ్చుతాడు. ఆ బాధ అనుభవించాలి అన్నమాట. అనుభవిస్తేనే తెలుస్తుంది, ఈజీ మరణం ఇవ్వడం. అలాగే మళ్ళీ ఈ యొక్క వేడి ఎక్కడ పురుషాంగం ఉంటుంది కదా, ఆ పురుషాంగం పైన కూడా పెద్ద పెద్ద ఊసలు తీసుకొచ్చి అంటించేస్తారు, కోసేస్తారు, మర్మాంగాల్ని కోసేస్తాడనమాట. మరి ఇవన్నీ మన వాళ్ళు చెప్తే మర్మాంగాలు అనడానికి సిగ్గు, చెప్పడానికి మళ్ళీ వీళ్ళు తప్పులు చేశారు కాబట్టి బాబాయ్ మాకవుతుందని భయము ఏమిటిదంతా. కాబట్టి ఖచ్చితంగా యమధర్మరాజు కుంభీపాక నరకంలో వేసేసి ఎలా ఎన్ని రోజులు అనుకుంటున్నావు? వీడు ఆయుర్దాయం 60 సంవత్సరాలు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వీడు 35లో చచ్చిపోయాడు అనుకో, 25 సంవత్సరాల పాటు వీడికి ఇదే గతి. వీడిని చేసేసిన తర్వాత చెట్టుకి పుట్టకి వేలాడుతూ వీడు మిగతా శాశ్వత జీవితం ఉండాలి, ప్రేతాత్మ అవుతాడు వాడు. ఆ ప్రేతాత్మ అయిన తర్వాత వీడు ఏం చేస్తాడు రా అంటే, మంచినీళ్ళు తాగాతే శరీరం లేదు, నీళ్ళు ఉండవు అక్కడ.
ఆకలేస్తుంది, మనకు అన్నం ఉండదు, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒకరోజు 2 రోజులు అయితే పర్లేదు, నెలలైనా సరే అక్కడ చావు లేదు కానీ బాధ ఉంటుంది. దాన్నే ఆత్మక్షోభ అంటారు. అంటే ఆకలి వేస్తుంది బాగా, తినడానికి శరీరం లేదు. ఆకలి బాధ ఎలాగైతే కంటిన్యూస్గా ఉంటుందో, దాహం బాధ కంటిన్యూస్గా ఎలాగైతే ఉంటుందో అంత కంటిన్యూస్గా వీళ్ళకి ఆ శిక్షలు ఉంటాయి. అండ్ యముడు సమవర్తి, చాలా ధర్మాత్ముడు ఆయన. ఈ శిక్షలు వేసేవాడు చిత్రగుప్తుడు అనుకుంటారు, కాదు, శనీశ్వరుడు దగ్గరుండి వేపిస్తాడు. అందుకే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అంటారు. కాబట్టి ఇలా మర్మాంగాలని అన్నిటిని కోసేసి కాల్చేసి నెక్స్ట్ జన్మలో ఇది శిక్షలు కొంతకాలం పాటు. తర్వాత ఆ ఆయుర్దాయం, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయం మిగతా పూర్తయ్యేదాకా 60 సంవత్సరాలు, అంటే మిగతా 35 సంవత్సరాలు, 35లో చచ్చిపోయాడు కాబట్టి 25 సంవత్సరాలు ఈ శిక్షలు. తర్వాత మళ్ళీ ఆత్మ పుట్టాలి, జన్మ పుట్టాలి. అక్కడ ఎలా పుట్టిస్తాడు రా అంటే గుడ్డివాడిగా పుట్టిస్తాడు. ఎందువల్లంటే ఈ కామం వల్ల కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి ఇంకా బతకరా మొత్తం అంతా అని చెప్పేసి కళ్ళు లేకుండా చేస్తాడనమాట. ఇంకా అనేకమైనటువంటి శిక్షలు గరుడ పురాణంలో చెప్పబడి ఉన్నాయి. తప్పకుండా మనం ఒక్కొక్క శిక్షకి, ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష వేయడం అనేది ఉంది. ఇక్కడ రాజకీయ నాయకుల సిఫార్సులు, తెలిసిన వాళ్ళ సిఫార్సులతో వెళ్తారు దేవాలయ దర్శనాలకి వాటికి. అక్కడ ఆ సిఫార్సులు ఏమి ఉండవు అనమాట యముడి దగ్గర. సిఫార్సు చేయడానికి వచ్చిన కూడా తోలు తీసేస్తాడనమాట యముడు. అంత భయంకరంగా ఉంటుంది, అసలు మస్తు ఉంటుంది. కాబట్టి ఇది ఎలాగైతే గల్ఫ్ కంట్రీస్లో మనకి రేప్ చేశాడు, అత్యాచారం చేశాడంటే పురుషాంగాన్ని తల నరికేయడం, పురుషాంగాన్నే నరికేస్తారు. అంత దారుణమైనటువంటి శిక్షలు ఈ యొక్క నరకంలో ఉంటుంది నాయన. గురుగారు, అలాగే స్టూడెంట్స్కి ఉపయోగపడేది కూడా మనం ఏదైనా చెప్దాం గురుగారు. ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను బాగా డెవలప్ అవ్వాలనుకుంటున్నాడు. అన్ఫార్చునేట్లీ ఈ కామ కోరికలు ఎక్కువైపోయి పార్న్ అడిక్షన్ దీని వాడిని పడ్డారు. మరి ఏంటి దాని నుంచి ఎలా బయటికి రావాలి? ఎక్కువగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఏదన్నా మంత్రాలు ఉంటుందా ఏంటి? దీనికి థెరపీ అంటే ఏం చెప్తారు గురుగారు? ముందు ఏం చేయాలంటే వీడు మారాలనుకుంటే 1 నిమిషంలో మారుతాడు. వీడు అలా తయారవడానికి కారణం తల్లిదండ్రులే. ఈ పిల్లల ముందు సరసాలు ఆడుకునేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అవనివ్వండి, బంధువులు అవనివ్వండి. అలాగే అసలే హీరోయిన్లు బికినీలు వేసేసుకొని వచ్చేస్తున్నారు అక్కడ. ఇవన్నీ సినిమాలు. ఒకప్పుడు సినిమాల్లో చక్కగా చీర కట్టుకునేవారు. ఇక సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే రోడ్డు మీద కూడా బికినీలు వేసుకొని తిరిగేస్తున్నారు జనాలంతా, మామూలు డ్రెస్సులు, టెంప్టింగ్ డ్రెస్సులు. ఇవన్నీ చూసి స్టూడెంట్ పాడైపోవడంలో తప్పేం లేదు. మరి అందుకని పార్న్ వీడియోస్ నెట్ రెడీగా ఉంది, వాడి చేతిలో వచ్చేసింది. వీడు ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి. కామాన్ని జయించడం అంత ఈజీ కాదు. అంటే దైవ సాధన, యోగా, మెడిటేషన్ ఇలాంటి ప్రాసెస్ల ద్వారా వెళ్ళాలి. ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే బాగుంటుందంటారు? కొంచెం ఆ కంట్రోల్లో ఉండాలంటే మనం ఠాకూర్ మహారాజ్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడిని ఆరాధించాలి. ఆయన సాహిత్యాన్ని చదవాలి. ఠాకూర్ అంటాం, రామకృష్ణ పరమహంస మానవుడు కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు. ఆయన ఠాకూర్ అంటాము బెంగాల్లో. కాబట్టి మామూలుగా సాంప్రదాయబద్ధంగా మనం దైవారాధన అంటే కాళికా దేవారాధన లేకపోతే లక్ష్మీ దేవారాధన చెప్తాడేమో ఈ పంతులో అనుకుంటారు జనరల్గా. కానీ స్వామి వివేకానందుడిని ఆరాధించాలి, రామకృష్ణ పరమహంసని ఆరాధించాలి, ఆయన లిటరేచర్స్ చదవాలి. ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మీ వర్క్ ఫర్ మై మిషన్ అన్నారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు. ఆయన్ని ఆరాధించాలి, గురువులను ఆరాధించాలి. కాబట్టి మనం దత్తాత్రేయుడు, జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారిని ఆరాధించాలి. గానగాపురం వెళ్ళి ఇటువంటి పోర్న్ వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళని, ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి పిచ్చోళ్ళందరూ కూడా గానగాపురంలో ఉంటారు. అక్కడ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి అక్కడే నేల మీద పడుకోబెట్టి, మనం అక్కడ పిచ్చోళ్ళంతో పాటు పడుకోబెట్టి ఒక 1 నెల రోజులు అలాగా కనుక ఉన్నట్లయితే మనం అస్తమానులతో వస్తూ వెళ్తూ ఉంటే కనుక బ్రహ్మాండంగా తగ్గుతుంది. అలాగే రావి చెట్టు చుట్టూ, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా, ఓం శనేశ్వరాయ నమః అంటూ. అలాగే మేడి చెట్టుకి దిగంబర శ్రీపాద వల్లభ అంటూ మేడి చెట్టుకు చేయాలా. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి సమేత శ్రీ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు ఉంటారు. వాళ్ళ ఆరాధన చేసుకున్నట్లయితే, ఆ గురుచరిత్ర చదివినట్లయితే స్లోగా గానగాపుర క్షేత్రంలో యొక్క గొప్పతనం ఏమిటంటే చెడుని అలవాట్లని తగ్గిస్తాడు. స్లో ఒకటి రిమూవ్ చేస్తాడు. ఎంత బ్యాడ్ హ్యాబిట్స్తో ఉన్నటువంటి వాడైనా కూడా గానగాపురం వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ని దత్తాత్రేయ స్వాముల వారు రిమూవ్ చేస్తారు. పోర్న్ వీడియోస్ కాదు, అతి కామంగా ఉన్నటువంటి వాళ్ళు, అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళు కూడా గానగాపురం వెళితే అందరినీ క్షమిస్తాడు ఆయన. క్షమించి స్లోగా ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ని కట్ చేసుకుని, గురువు కాబట్టి ఆయన
ఎలాగైతే స్కేల్ పెట్టి కొట్టి తగ్గిస్తాడో ఆ విధంగా చేస్తారు. అందువలన మేడి చెట్టును ఆరాధించాలి, గురుస్థానంలో గురు చరిత్రను పారాయణ చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా ఈ కామ కోరికల మీద అసలు దీని రూట్ కాజ్ ఏంటి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.